Hello guys, welcome back to our channel Naveen Chenuri. Wish you all happy new year. ఈ 2025లో మీ ఆస్పిరేషన్స్, అంబిషన్స్, మీ ఆలోచనలు, మీ కోరికలు అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నేనైతే భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ ఇయర్ ఎండింగ్ వరకు మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ ఇప్పుడే రాసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్ చేయగలుగుతారు. ఈరోజు దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ నేను కూడా ఈ కొంచెం మా స్టూడియో రూమ్ని సెటప్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు వికాస్ చెన్నూరి తెలుగు టెక్ ఛానల్ ఉంది మా బ్రదర్కి. తను అందులో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే 0 నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు ఏ లెవెల్లో మీకు సలహాలు, సందేహాలు ఉన్నా, లేదంటే ఏ టైప్లో మేము ముందుకెళ్ళాలి, ఫ్రీక్వెంట్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, తమ్నైల్ ఎట్లా డిజైన్ చేయాలి, అండ్ ఎటువంటి కంటెంట్ మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా చేస్తే వ్యూస్ వైరల్ అవుతాయి అని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. ఆ ఛానల్ లింక్ని మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా యూట్యూబ్లో కెరీర్గా ఎంచుకుని దాంట్లో ముందుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. ఎట్లా మనం ఈ 2025 సక్సెస్ఫుల్ చేసుకోవాలనే దాని గురించి కొన్ని కీ కాన్సెప్ట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బేసిక్గా మనకి అనుమానం అనే భయం ఉంటుంది. అనుమానం అనే భయాన్ని పక్కన పెట్టేసేయాలి. అదేవిధంగా మార్పు అంటే చాలామందికి భయం ఉంటుంది. ఆ మార్పు అనే భయాన్ని కూడా మనం పక్కన పెట్టేసేయాలి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీరు ఈ 2025లో ఏ విధమైన మైండ్ సెట్తో స్టార్ట్ చేయాలి, ఏ విధమైన మైండ్ సెట్తో మనం స్టార్ట్ చేస్తే మనం ఏవైతే అనుకుంటామో వాటిలన్నింటినీ ఎట్లా రీచ్ అవ్వగలుగుతాము అనేది మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో చాలామంది చాలా సాధించాలనుకుంటాం, కానీ అవి చేయడానికి కొన్ని మార్పులు అవసరం. కాలానుగుణంగా మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం అవసరం. వాటిని మనం తీసుకోలేకపోవడం వల్ల మనం అనుకున్నది సాధించలేకపోతుంటాం. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈరోజు గూగుల్ అనేది ఎంత పెద్ద కంపెనీలో మీ అందరికీ తెలుసు. వితౌట్ గూగుల్ దెర్ ఇస్ నథింగ్. అయితే ఒకానొక టైంలో యాహూ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ. యాహూ కంపెనీ దగ్గరికి గూగుల్ అనే ఆ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ఇది గూగుల్, దీన్ని మీరు పర్చేజ్ చేసుకోండి, మీకు బాగుంటుంది అనేసి ఆ ప్రపోజల్ని పెట్టారు. కానీ యాహూ దాన్ని రిజెక్ట్ చేసింది. ఇలాంటివన్నీ నడవు, ఈ సర్చ్ ఇంజన్లు ఇట్లా గూగుల్ టైప్లో ఏం నడవు అని చెప్పేసి యాహూ రిజెక్ట్ చేసింది. కానీ ఈరోజు మనం చూస్తే గూగుల్ అనేది వరల్డ్లో నెంబర్ 1 టాప్ కంపెనీగా ఉంటే యాహూ అనేది ఎక్కడ కూడా లేదనమాట. అదేవిధంగా కొడాక్ అనేది చాలా పెద్ద కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒకప్పుడు ఈ కొడాక్ కెమెరాస్ అంటే ఒక ఫ్యాషన్ అనమాట. అదొక స్టైల్, లేదంటే అదొక స్టేటస్ మెయింటైన్ చేస్తున్నట్టే లెక్క. ఎప్పుడైతే డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాయో వాటిని వాళ్ళు వద్దనుకున్నారు. లేదు, మా రీల్ కెమెరాసే ఎప్పటికైనా ఎవర్ గ్రీను, ఈ డిజిటల్ టెక్నాలజీస్ అంతా కూడా నడవదు అనేసి ఆ డిజిటల్ టెక్నాలజీస్ని వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. అట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే ఇప్పుడు మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అందరి దగ్గర ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్. ఐఫోన్స్ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ అంతా కూడా ఆండ్రాయిడ్ మీద నడుస్తుంది. సో హోల్ వరల్డ్ అంతా కూడా ఆండ్రాయిడ్ మీద నడుస్తుంది. ఈ ఆండ్రాయిడ్ తయారు చేసినప్పుడు ఫస్ట్ దాన్ని నోకియా దగ్గరికి తీసుకెళ్ళారు. ఎందుకంటే నోకియా అనేది ఒక ఇండస్ట్రీ లీడర్ మొబైల్ ఫోన్స్ తయారు చేయడంలో. ఇప్పుడు కూడా నోకియా 3300 అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి, చాలా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అంతా కూడా ఇస్తాయి. అయితే వాళ్ళు ఆండ్రాయిడ్ని వద్దనుకున్నారు. ఆండ్రాయిడ్ అనేది ఇట్లాంటి నడవు, ఇట్లాంటి వేస్ట్ అని చెప్పేసి ఆండ్రాయిడ్ని వద్దనుకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఆండ్రాయిడ్ అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది. నోకియా అనేది కంప్లీట్గా కొలాప్స్ అయ్యి మళ్ళీ పునర్జీవం కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో బేసిక్గా ఈ 3 ఎగ్జాంపుల్స్లో కూడా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మార్పుని స్వాగతించాలి. ఆ మార్పుకి మనం భవిష్యత్తును చూడగలగాలన్నమాట. ఈ యొక్క చేంజ్ మనం తీసుకుంటే మనం అనుకున్న యాస్పిరేషన్కి కానీ, మనం అనుకున్న ఆలోచనకి కానీ ఈ మార్పు అవసరం అనుకున్నప్పుడు ఆ మార్పును మనం ఖచ్చితంగా తీసుకోలేదు. నేను నాకులాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అంటే మనం అనుకున్న ఆశయాలను సాధించడానికి అవి అడ్డంకులుగా ఉన్నప్పుడు వాటిని వదులుకొని మనం ప్రోగ్రెస్ అవ్వాలి. మనం కాలానికి అనుగుణంగా మనం మారలేకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం. అవుట్డేట్ అయిపోయిన ప్రోడక్ట్స్ కానీ, అవుట్డేట్ అయిపోయిన సిస్టమ్స్ కానీ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో మన మైండ్ సెట్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కొత్త చేంజెస్ని మనం ఎంబ్రేస్ చేస్తూ ఉండాలి. అప్పుడు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఫేస్బుక్ అండ్ వాట్సాప్. ఫేస్బుక్ అనేది చాలా పెద్ద సంస్థ. అట్ ద సేమ్ టైం వాట్సాప్ కూడా చాలా గ్రో అయిందనమాట. సో ఇవన్నీ కూడా ఒక రకంగా దే ఆర్ నాట్ డైరెక్ట్లీ కాంపిటీటర్స్. కాకపోతే ఫేస్బుక్ వాట్సాప్ని ఒక కాంపిటీటర్గా ఫీల్ అయ్యి ఫేస్బుక్ వాట్సాప్ని కొనేసింది. ఓకే, సో దానివల్ల వాట్సాప్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా రిచ్ అయిపోయారు. అందులో పనిచేసే అందరికీ కూడా షేర్స్ వచ్చే వాళ్ళంతా కూడా కోటీశ్వర్లు అయిపోయారు. అదేవిధంగా గ్రాబ్ అనేది మిడిల్ ఈస్ట్లో ఉబర్ని టేక్ ఓవర్ చేసింది. ఎందుకు అని అంటే ఈ వాట్సాప్ కానీ ఉబర్ కానీ మనకి ఏం నేర్పిస్తున్నాయనంటే మీరు ఎంత పవర్ఫుల్గా ఎదగాలంటే, మీరు అనుకున్న ఆలోచనని ఎంత పవర్ఫుల్గా మీరు ఉండాలంటే మీ కాంపిటీటర్స్ మీకు ఫ్రెండ్స్ అయిపోవాలి. మీరు ఇన్ కేస్ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే, యూట్యూబ్లో మీరు ఎదగాలనుకుంటే ఒక ఎగ్జాంపుల్ని పెట్టుకుంటే ఒక ప్రశు బేబీని కానీ, లేదంటే ఒక టెక్నికల్ ఛానల్స్లో కానీ, మీరు వికాస్ చెన్నూరి కానీ ఇట్లా మీరు ఒక ఛానల్స్ని తీసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఎంత పవర్ఫుల్గా గ్రో అవ్వాలంటే వాళ్ళు మీతో కొలాబరేషన్ వీడియోస్ చేసే విధంగా మీరు గ్రో అవ్వాలి. సో మీరు అంత పవర్ఫుల్గా మీరు మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుందో దాన్ని రీచ్ అవ్వడానికి మీరు 100% హార్డ్ వర్క్ ఇవ్వాలని. ఇంకొక విషయం ఏంటంటే సక్సెస్కి ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ కాదు.
సో మనం ఎప్పుడైతే చేంజ్ని ఎంబ్రేస్ చేసి హార్డ్ వర్క్ని తీసుకుంటామో ఏజ్ అనేది ఒక నెంబర్, జస్ట్ ఏ నెంబర్. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ అందరికీ ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజిటేరియన్స్కి కేఎఫ్సీ ఇస్ వండర్ఫుల్ ఫుడ్. కేఎఫ్సీ కనిపిస్తే అవుట్లెట్కి వెళ్ళి ఫుడ్ తినాలని చాలామంది అనుకుంటారు, ఎందుకంటే అది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎన్నో అవుట్లెట్స్ వచ్చినా కూడా కేఎఫ్సీని బీట్ చేసే ఆ ఫార్ములా రాలేదనమాట. అయితే కేఎఫ్సీని ఫౌండ్ చేసింది ఎవరు అని అంటే కల్నల్ శాండర్స్ అనే వ్యక్తి 65 years అంటే 65 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ కల్నల్ శాండర్స్ గారు కేఎఫ్సీ అనే సంస్థను స్టార్ట్ చేశారు. సో ఆయన 65 yearsలో స్టార్ట్ చేసిన సంస్థ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ లెవెల్లో ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయనేది మీరు చూసుకోవచ్చు. సో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. నెక్స్ట్ అదే కేఎఫ్సీలో ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళి ఎక్కడ ఉద్యోగం దొరక్క ఒక 55 years వ్యక్తి ఒక సంస్థను స్థాపించారు, అదే అలీబాబా. అది ఇప్పుడు చైనాని శాసిస్తుంది. ఆ అలీబాబా వ్యవస్థాపకుడే జాక్ మా. సో వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ఏజ్ అనేది ఒక నెంబర్. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే కొత్త రకం తీసుకొచ్చారు. అలీబాబా మార్కెట్ ఎట్లా ఉంటుందంటే మనకి ఇప్పుడు అమెజాన్, ఈ జెప్టో ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాంటి ఒక ఆన్లైన్ బిజినెస్ అది అప్పుడే లేదు. సో అది ఒక కొత్త ఇన్నోవేషన్, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. జాక్ మా దాన్ని ఒక ప్రోడక్ట్గా తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా కేఎఫ్సీ అనేది ఒక సెపరేట్ ఫార్ములా. ఆ ఫార్ములాతో నేను సక్సెస్ అవ్వగలను చెప్పేసి చాలామంది దగ్గరికి తీసుకెళ్ళిన రెస్టారెంట్స్ దగ్గరికి వాళ్ళు తీసుకున్నప్పుడు తనే సొంతంగా ఒక కేఎఫ్సీ అనే ఒక సంస్థను స్థాపించినటువంటి కల్నల్ శాండర్స్ 65 years దగ్గర మనకు కనిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్స్లో కూడా మనం చూసుకుంటే ఇన్నోవేషన్ ఉంది, చేంజ్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, ఏజ్ అనేది ఒక జస్ట్ నెంబర్గానే కనిపిస్తుంది. సో కీ టేక్ ఓవర్స్ ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ 2025లో కొన్ని కీ కాంపోనెంట్స్ మనం ఎంబ్రేస్ చేయాలి. ఫస్ట్ చేంజ్ని ఎంబ్రేస్ చేయగలగాలి అంటే మార్పును మనం ఆహ్వానించగలగాలి. సెకండ్ మనం హార్డ్ వర్క్ చేసి టాప్ లెవెల్కి వెళ్ళగాలి. ఏ విధంగా అయితే మన కాంపిటీటర్స్ ఎవరైతే ఆ రంగంలో ఉంటారో వాళ్ళు మనల్ని ఫ్రెండ్స్ అయిపోవాలన్నమాట, మనకి ఎల్ఏస్ అయిపోవాలి. నెక్స్ట్ మనం ఏ ఏజ్లోనో ఏ ఎనర్జీలోనో ఏ టైప్ ఆఫ్ డ్రీమ్ చేస్తున్నాం మనకు అందుతుందా లేదా అనుకోకుండా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఖచ్చితంగా ఆ లెవెల్కి మనం ఎదగాలి. ఈ 2025లో మీరు ఈ ఏదైతే ఆలోచన పెట్టుకుంటారో సక్సెస్ అవ్వాలనేసి దానికి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడీ. మనకి తెలియదు ఎవరు ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలుగుతారు అనేది మనకు తెలియదు. సో జీవితంలో ఏ ఏజ్లో ఉన్నా కూడా ఏ విధంగా ఉన్నా కూడా మనం ఎదగడానికి ప్రయత్నించాలి. జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్. కష్టపడండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కష్టపడినప్పుడు ఫలితం రాలేదనంటే మనం ఐదర్ రాంగ్ ప్లేస్లో మన కష్టాన్ని పెడుతున్నాము, లేదు అని అంటే కనుక అసలు సరిగ్గా కష్టం మనం పడట్లేదు అన్నటువంటి పాయింట్ మనం క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం అనేది చాలా ప్రెషియస్. సో మీ యొక్క టైంని చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. అనవసరమైన విషయాలకి ఇన్వెస్ట్ చేయకుండా ప్రాపర్ ప్లానింగ్తో ఏ అంబిషన్ అయితే మీరు, ఏ ఆలోచన అయితే మీరు, ఏ ప్లానింగ్ అయితే చేసుకుంటారో వాటిని సక్సెస్ చేసుకోవడానికి మీరు టోటల్ టైంని ప్రాపర్గా వైజ్గా వినియోగించండి. నెక్స్ట్ డోంట్ అఫ్రేడ్ టు ఫెయిల్. ఓడిపోతాం అన్నటువంటి భయాన్ని మీరు అసలు మనసులో పెట్టుకోకండి. ప్రతి ఓటమి నుంచి మీరు నేర్చుకుని ముందుకెళ్ళగలుగుతారు. ప్రతి ఓటమి కూడా ఒక పాఠం. మీకు ఓడిపోయినప్పుడు ఏంటంటే మీరు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఓడిపోతుంటాం. ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం మనం గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఓడిపోతానన్న భయాన్ని మీరు అసలు పెట్టుకోకండి. సో లైఫ్లో ఈ 2025 చాలా క్రూషియల్ టైం. ఎందుకంటే గడిచిపోయిన కాలం మనకి తిరిగి రాదు. మనం కూడా చాలామంది 2024లో చాలా సాధిద్దాం అనేసి అనుకున్నాం. బట్ కొంతమంది సాధించగలిగారు, సక్సెస్ఫుల్ అయ్యారు. కొంతమంది ఇంకా వెనకబడిపోయి ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ని మనం అవలంబించుకోలేకపోవడం. ఈ వీడియోలో మీకు చెప్పినట్లుగా మీరు కొన్ని కాంపోనెంట్స్ని అయితే ఈ 2025 ప్లానింగ్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా పర్సనల్గా ఏవైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పాయింట్స్ నేను కూడా తీసుకొని సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో లెట్స్ ఆల్ గ్రో టుగెదర్. కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే రాబోతున్నాయి. వికాస్ తెలుగు టెక్ ఛానల్ గురించి కానీ, నవీన్ చెన్నూరి ఛానల్ గురించి కానీ, అదేవిధంగా కొన్ని ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మేము తీసుకురాబోతున్నాం. వాటిలన్నిటి గురించి కూడా మనం త్వరలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు నవీన్ చెన్నూరి. వన్స్ అగైన్ విషింగ్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.